ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారు మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు భరించలేని నిన్ను భయపెట్టే కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. గుండె దిటువు చేసుకొని, గుండె నిబ్బరం చేసుకొని విను. గుండె గుప్పెట్లో పెట్టుకొని విను. 5 నిమిషాలు మొత్తం కూడా బట్టబయలు చేయబోతున్నాను. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టమ్మా. ఏ పనులు చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా 5 నిమిషాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి నీ జీవిత భాగస్వామి గురించి కొన్ని పచ్చి నిజాలు నువ్వు తప్పక విని తీరాల్సిందే. ఎందుకంటే ఇది నీ జీవితం, నీ జీవితానికి సంబంధించినటువంటి జీవితం. నీ నూరేళ్ల జీవితానికి నీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని పచ్చి నిజాలు, కొన్ని రహస్యాలు. ఆ రహస్యాలు విన్నావు అంటే గుండెల్లో నీకు గుబులు పుడుతుంది. బిడ్డ, విని తెలుసుకోవాలి, తప్పకుండా నువ్వు విని తెలుసుకొని తీరాల్సిందే తల్లి అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఈ సందేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కకు నెట్టేసావు అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. చాలా నువ్వు భయపడాల్సి వస్తుంది. నువ్వు బాధని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ. నువ్వు నీ భార్యకు, నీ భార్య నీకు ఖచ్చితంగా ఎందుకు పుట్టారు అనేది తెలుసుకొని తీరాల్సిందేనమ్మా. ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఇది విన్నావంటే నీ గుండె జల్లుమంటుంది. దేనికి పుట్టారు, దీని వెనక ఇలా ఉందా, నా జీవిత భాగస్వామి గురించి ఇన్ని నిజాలా అని నువ్వే గుండెల మీద చెయ్యి వేసుకుంటావు. జాగ్రత్త, ప్రపంచంలో ప్రతి బంధం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఎందుకో కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతారు. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటూ ఉంటావు, ఎందుకు కొంతమంది మనుషుల్ని నేను ప్రత్యేకంగా ఇష్టపడతాను, కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా వారి మీద అభిమానం ఉంటుంది, ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు ఆరాటపడుతుంది, అలాగే వదలదు కూడా. ఇదంతా కూడా యాదృచ్ఛికమా అని కూడా నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ జీవితంలో భార్యాభర్తలుగా కలవటం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది. అదే గత జన్మల కర్మ ఫలితం. ఎలా అంటే వింటే మాత్రం ఉలిక్కి పడతావు. బిడ్డా, జాగ్రత్తగా విను. ఈ జన్మలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, ఎవరిని కలుస్తావో, ఎవరి జీవితంలో భాగమవుతావో, వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావ బంధం. భార్యాభర్తల బంధం అనేది అంతే తల్లి. అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం. పూర్వజన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ, బాధ, బాధ్యత అంటే రుణబంధం, ఇవే మళ్ళీ మనుషుల్ని ఒకటి చేస్తుంది.
భార్యాభర్తలుగా కలుపుతుంది. ఉదాహరణకు ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించేసింది. తన భర్తే ప్రాణంగా ఉంది, తన భర్తే సర్వస్వంగా ఉంది, తన భర్త నవ్వితే నవ్వుతుంది, తన భర్త ఏడిస్తే ఏడుస్తుంది, తన భర్త బాధపడితే బాధపడుతుంది, అంత ప్రాణంగా ఉంది. భర్తే ప్రపంచం, భర్తే లోకంగా బ్రతికేస్తూ ఉంది. కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెడుతున్నాడు. అంటే అర్థం చేసుకోలేక బాధను ఇచ్చాడు కాబట్టి, అంటే ఆత్మలో ఒక విషాదం అన్నది మిగులుస్తూ వచ్చాడు. ప్రేమ ఇవ్వటం తెలిసిన ఆమెకు ప్రేమను పొందటం కూడా తెలియాలి కదా. పొందలేకపోయాను అనే మనసులో బాధ ఉండిపోయింది. ఆ బాధకి శాంతి ఇవ్వాలనే అవసరం కారణంగానే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది. ఇక్కడ భర్త అయినా చెప్పుకోవచ్చు, భార్య అయినా చెప్పుకోవచ్చు. భాగస్వామి ఎలా అవుతారు అన్నది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటికి కారణం ఏంటి అన్నది నువ్వు తెలుసుకుని తీరాలి. కారణం తెలియక అల్లాడిపోతూ ఉన్నావు. నా జీవితంలో నా భార్య లేదా నా భర్త ఎలా నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు, ఎందుకు ఇంతలా క్షోభ పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు, రవ్వంత ప్రేమ కూడా ఇవ్వట్లేదు, రవ్వంత ప్రేమ కూడా పంచడం లేదు, నేనే రవ్వంత ప్రేమకు కూడా నోచుకోలేనా, లేదా నన్ను మోసం చేస్తున్నారు కదా, నన్ను చిన్నచూపు చూస్తున్నారు కదా, ఇలా బాధపడుతూ ఉన్న క్షణాలు చాలా ఉన్నాయి బిడ్డ. దానికన్నింటికీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈరోజు నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాను, బట్టబయలు చేయబోతున్నాను. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టి ప్రతి ఒక్కటి కూడా తేట తెల్లమైపోతుంది. కొన్ని విన్నావంటే నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి నా జీవితం ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఇదా అని కూడా నీకు అనిపిస్తుంది. నువ్వు పశ్చాత్తాపడతావు కూడా. అందుకే జాగ్రత్తగా వినమని ఎందుకు చెప్పానో తెలుసా? నీ జీవిత భాగస్వామి గురించి సంబంధించి పచ్చి నిజాలు ఒక 5 నిమిషాల్లో బట్టబయలు చేయబోతున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే తప్పకుండా వినాల్సిందే. అవి తెలియాలి అంటే అలా ఎవరైనా బాధను ఇచ్చాడో ఆ వ్యక్తి ఈసారి ఆమెను అర్థం చేసుకోవాలని, గౌరవించాలని, ప్రేమించాలని, అది అతని కర్మ. అదే విధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒక్కటి కాని ప్రాణ స్నేహితులు కానీ ఈ జన్మలో భార్యాభర్తలుగా కూడా పుడతారు. ఎందుకంటే గత జన్మలో ప్రాణ స్నేహితులుగా ఉన్న 2 మిత్రులు ఆ ప్రేమ దాహం తీరలేదు, తనివి తీరలేదు. అది తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మలో పుడతారు. ఎందుకంటే ఈ సంబంధం పూర్తిగా ఆస్వాదించేందుకు, పూర్వజన్మ అసంపూర్ణత అనేది తీర్చేందుకు ఇలా ప్రేమ, బాధ, బంధం ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ కలుస్తాయి. బిడ్డ, కలిసి తీరాల్సిన బంధాలే నీ జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. నువ్వు గత జన్మలో ఈ వ్యక్తికి ఏమిచ్చావు? నీ జీవితంలో ఉన్న వ్యక్తికి భార్య కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, వారికి ఎంతో ఏమి ఇచ్చావు? బాధని ఇచ్చావా? సంతోషాన్ని ఇచ్చావా? దుఃఖాన్ని ఇచ్చావా? మోసం చేసావా? దాని పర్యవసానమే ఇప్పుడు ప్రతి మనిషి కూడా నీ జీవితంలో మళ్ళీ కలవటం అన్నది దాని పర్యవసానమే. నువ్వు వాళ్లకు ఏది ఇస్తే దాన్ని తిరిగి నీకు ఇవ్వాలని మళ్ళీ ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు. అనవసరంగా ఎప్పుడూ కూడా పరిచయం అవ్వరు బిడ్డ. ఎందుకంటే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. కాబట్టి రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ బంధమే బిడ్డ. భార్యాభర్తలుగా కలవటం అనేది దైవ నిర్ణయం. 2 ఆత్మలు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు పుట్టి మరణిస్తూ ఉంటాయి. ప్రతి పుట్టుకలోనూ ఏదో ఒక బంధం, బాధ్యత, ప్రేమ, ద్వేషం ఇలా ఒక్కటో మరొకటో కొనసాగుతూనే ఉంటుంది. ఈ జన్మలో నీ భార్య కావటం అనేది బంధం. ఆమె గత జన్మలో నీకు ఇచ్చిన ప్రేమ ప్రతిఫలం కావచ్చు, లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి బాధకు పరిహారమై బాధ్యత కావచ్చు. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ, గౌరవంతో అదే నీ భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది. నీ పూర్వజన్మ యోగం శుభంగా పొందాలి అని అంటే నువ్వు ఏం చేయాలి అంటే అది ఎప్పటి నుంచే మొదలు పెట్టేసేయాలి. ఇప్పటి నుంచే నువ్వు ఎవ్వరికి ఏది ఇస్తే అది తిరిగి నీకు వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసే కర్మలో మంచివి కావాలి. ఒక సాధారణ ప్రేమ జంట కథను ఒక్కసారి ఊహించుకో. వాళ్ళు కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు, జీవితాన్ని పంచుకుంటున్నారు. ఇది కేవలం నీ జన్మ ప్రేమ మాత్రమే కాదు, ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం. ఈ జన్మలో కలవటం అనేది దైవ సంకల్పం. దైవమే లెక్కలు వేసి మరి 2 మనుషుల్ని కలుపుతుంది. మరి భార్యాభర్తల్ని కూడా అలాగే కలిపాడు దేవుడు. నువ్వు ఊహించనివి చేస్తావు. కొంతమందిని చూసినప్పుడు నీకు తెలియని కారణాలతో వారు నీకు దగ్గరవుతున్నారు అని భావన కలుగుతుంది నీ మనసుకి. నువ్వు ఎంత వద్దనుకున్నా ఎందుకు వారి వైపు ఆకర్షితులవుతున్నావో నీకు స్పష్టంగా తెలియదు.
నీ మనసు ఒక అయోమయంలో పడుతుంది, కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూనే ఉంటుంది తల్లి. ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పగా అనిపిస్తుంది. ఇది మానసిక మాయ కాదు, మనసుల గుర్తింపు. అంతేకాదు, భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు ఒకే విషయంలో అనిపిస్తుంది, ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపిస్తుంది. అయినా కానీ వాళ్ళు విడిపోరు. ఎందుకంటే అది ఒక జన్మ కాదు, ఒక జన్మ కథ కాదు, ఇది కొన్ని జన్మల కథ. బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకే ఒకటి, భార్యాభర్తల బంధం అనేది భగవంతుడు రచించిన ఒక మహానాటకం. అందులో నువ్వు కేవలం పాత్రధారునివి మాత్రమే, రచయిత మాత్రం కాదు. నీ చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం, క్షమించడం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడం, అలా పంచుకోవటం, అందుకోవటం, ఒకరిపై మరొకరు బాధ్యతగా సక్రమంగా నిర్వర్తించాలి. ఈ జన్మను ఒకవేళ పాఠంగా మార్చితే తదుపరి జన్మలో నువ్వు మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలవు తల్లి. ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ జన్మలో ప్రేమతో బంధాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్పు తల్లి. నీ ప్రతి ఒక్క సందేహానికి, ప్రతి ఒక్క బాధకి, ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఈరోజు సమాధానం దొరికింది. ఎందుకు నా జీవితంలో ఇన్ని బంధాలు, ఎందుకు నాకు ఇన్ని బాధలు, ఈ బంధాల వల్ల ఇన్ని ఇబ్బందులు, ఎందుకు నా భర్త వల్ల, నా పిల్లల వల్ల ఎందుకు ఇన్ని కష్టాలు, అగచాట్లు, నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాను అని ఎన్నోసార్లు నీ ప్రశ్నలు ఉన్నాయి చూడు. ఆ ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం దొరికిందా? ప్రతి బంధం కూడా గత జన్మ తాలూకా బంధమే. అది మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటుంది. ఈ జన్మలో ఏది మిగిలిపోయిందో దాన్ని పొందడానికి ఇంకొకసారి తీర్చుకోవాల్సిందే. ఇదే మనిషి యొక్క జీవితం. అందుకే మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిని కోరుకుంటూ మంచిగా ప్రేమను పంచు, పేదవారికి సహాయం చెయ్యి. వచ్చే జన్మలో అది నీకు ఒక అద్భుతంగా నీకు అందుకుంటుంది, అందిస్తుంది కూడా, అన్నింటినీ కూడా అందజేస్తుంది. ఖచ్చితంగా నీకు నీ బంధం దగ్గరవుతుంది. నీకు నీ బంధానికి మధ్య ఉన్న దూరాలన్నీ కూడా చెరిగిపోతాయి తల్లి. నమ్మకంతో ఉండమ్మా. ఈ బాబా మీద నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.